ప్రపంచంలోని 7 వింతలలో చైనా వాల్ ఒకటి. ఈ 7 వింతలలో అత్యధిక కాలం నిర్మించిన కట్టడంగా చైనా వోల్ ప్రసిద్ధి చెందింది. దీనిని ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని పిలుస్తారు. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క నిర్మాణం క్రీ.పు 7వ శతాబ్దంలో ప్రారంభమై క్రీ.స 16వ శతాబ్దం వరకు అనేక రాజుల చేత నిర్మింపబడుతూ వచ్చింది. క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలో చైనా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులు వారి రాజ్యాలకు ఉత్తర దిక్కు ఉన్న మంగోలియన్ తెగల నుండి రక్షణ కొరకు వారి రాజ్యాల చుట్టూ గోడను కట్టుకున్నారు. తరువాతి కాలంలో యుఖిన్ షీ హువాంగ్ అనే చక్రవర్తి తన ప్రత్యర్థులతో యుద్ధం చేసి చైనా దేశాన్ని మొత్తం ఒకే సామ్రాజ్యంగా చేశాడు. ఈ యుఖిన్ షీ హువాంగ్ అనే రాజు తన రాజ్యములో అడ్డుగా ఉన్న కొన్ని గోడలను పడగొట్టించి తన సామ్రాజ్యంలో ఉత్తర దిక్కున మిగిలిన గోడలను కలుపుతూ ఒక పెద్ద గోడను నిర్మించాడు. ఈ గోడను కొండల ప్రాంతంలో అక్కడ మైదాన ప్రాంతంలో దొరికే రాళ్లతో, మట్టితో మరియు చెక్కతో నిర్మించారు. చైనాలో తరువాత 16వ శతాబ్దంలో చైనా రాజ్యం మొత్తం ఖింగ్ డైనోస్ట్ చేతికి వచ్చింది. ఈ రాజులు మంగోలియా దేశంలోని కొంత భాగాన్ని తమ సామ్రాజ్యంలో కలుపుకోవడం వల్ల చైనా దేశం చైనా వాల్ని దాటి విస్తరించింది. ఈ చైనా వోల్ 5 నుండి 6 మీటర్ల వెడల్పు మరియు 7 నుండి 8 మీటర్ల ఎత్తు ఉంటుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క మొత్తం పొడవు 21,196 కిలోమీటర్లు ఉంటుంది. చైనా వాల్ నిర్మించడానికి 10 లక్షల మంది వరకు పనిచేశారు. ప్రతి సంవత్సరం దాదాపుగా 1 కోటి మంది టూరిస్టులు ఈ చైనా వాల్ను సందర్శిస్తుంటారు. భూమిపైన మనుషుల చేత కట్టబడిన అతి పొడవైన కట్టడంగా ఈ చైనా గోడ మాత్రమే ప్రాచుర్యం పొందింది. మానవ నిర్మితంతో కట్టబడిన ఈ గోడ అనేక చైనా రాజుల చేత కొన్ని వందల సంవత్సరాలు కట్టించబడింది. చైనా వోల్ అనేది అంతరిక్షం నుండి చూస్తే కనపడుతుందనేది అవాస్తవం. అంతరిక్షం నుండి కొన్ని ప్రత్యేక పరికరాలతో చూసినట్లయితే మనకు ఇది చిన్న గీతలాగా కనబడుతుంది. చైనా వాల్ పర్యాటక ప్రదేశంగాను మరియు చైనా దేశపు జాతీయ చిహ్నంగా నిలిచి ఉంది. చైనా గోడ మధ్యలో మనకు చాలా బురుజులు, టవర్లు వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. చైనా గోడ కట్టడం చైనా దేశం దాటి విస్తరించడంతో అప్పటి నుండి చైనా వాల్ కట్టడం ఆపేశారు. చైనా గోడ చుట్టుపక్కల నివసించే ప్రజలు ఈ గోడలోని ఇటుకలను ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించడం వల్ల ఈ గోడ చాలా వరకు దెబ్బతింది. అంతేకాకుండా కొందరు ఈ గోడలోని రాళ్లను దొంగలించి మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. దీని వలన కూడా చైనా వాల్ నష్టపోతోంది. చైనా వాల్ నిర్మించడానికి 10 లక్షల కంటే ఎక్కువ కార్మికులు పనిచేశారు. ఇంత పెద్ద గోడను కట్టే క్రమంలో దాదాపుగా 4 లక్షల మంది వరకు చనిపోయారు. అందుకే కొంతమంది ఈ చైనా వాల్ను అతిపెద్ద శ్మశాన వాటిక అని కూడా పిలుస్తుంటారు.